గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు iDream. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, సో 2025లో డిఫెన్స్ కంపెనీస్ స్టాక్ కొంటే మంచిదే అంటారా, లేకపోతే కాదంటారా? బికాస్ వార్స్ అనేటివి ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా, బట్ అట్ ది సేమ్ టైం డిఫెన్స్కి ఇంత రేషియో అనేది ఉంటుంది. దే గివ్ గవర్నమెంట్ తరఫున ఫండ్స్ వస్తాయి. సో ఇస్ ఇట్ ఓకే టు ఇన్వెస్ట్ ఇన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆర్ నాట్? ఓకే, ఇప్పుడు చాలామంది మైండ్స్లో ఇది యాక్టివ్గా రన్ అవుతున్న క్వశ్చన్. ఇది డిఫెన్స్ స్టాక్స్ కొనాలా అంటే కొండ లాజికల్ అండ్ బెస్ట్ అని అందరూ ఫీల్ అయిపోతున్నారు, విచ్ ఈస్ పార్ట్లీ ట్రూ. డిఫెన్స్ అంటే ప్రైమర్లీ ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ కంట్రోల్, గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ గవర్నమెంట్ టెక్నాలజీ కాకపోయినా గవర్నమెంట్ కంట్రోల్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. ప్రైసింగ్ ఆల్సో డిటర్మిన్డ్ బై గవర్నమెంట్ ఓన్లీ. అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వాళ్ళ కాస్టింగ్ ప్రైస్, వాళ్ళ మార్జిన్స్ పెట్టి సెల్లింగ్ ప్రైస్ అరైవ్ అయినట్టు ఇక్కడ అలా చేయడానికి ఉండకపోవచ్చు గవర్నమెంట్లో ఉన్నప్పుడు డిఫెన్స్లో. కానీ మనం డిఫెన్స్ స్టాక్స్ అని అంటున్నాం. మనం ఈ డిఫెన్స్ స్టాక్స్ అని మెజారిటీ ఆరింది పబ్లిక్ సెక్టర్ ఓన్లీ. హెచ్ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, మెజగాన్ డాక్స్, భారత్ డైనమిక్స్ అండ్ కోచిన్ షిప్ యార్డ్. ఇవి చాలా లీడింగ్ డిఫెన్స్ స్టాక్స్ ప్రస్తుతం, అంటే విచ్ ఆర్ రియలీ డూయింగ్ గ్రేట్ జాబ్ ఫర్ ప్రొటెక్టింగ్ ఇండియా అండ్ సప్లయింగ్ వైటల్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్. Okay. HAL aircraft, all kinds of aircraft, HAL manufacturers, they're placed, their factories all over the country, including Hyderabad and Nasik and Koraput, చాలా చోట్ల ఉన్నాయి అలాగే వాళ్ళు. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఇన్ టు సాఫ్ట్వేర్ అండ్ ది టెక్నాలజీ ఆస్పెక్ట్ ఈజ్ టేకింగ్ బై BEL. సో ఈ రోజుల్లో మనం చూసే ఇండో పాకిస్తాన్ టెన్షన్లు కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డన్ త్రూ కంప్యూటర్స్ అండ్ త్రూ ప్రోగ్రామింగ్. Right. అంటే రియల్ గన్స్తో వాటితో ది ఎర్లియర్ కన్వెన్షనల్ వార్ఫేర్లో కాకుండా ఇప్పుడు మారింది. ది థియేటర్ హెస్ చేంజ్డ్. Right. సో దాంట్లో BEL has a huge role to play. Incidentally, BEL has joined the BSE index, Sensex, as one of the stocks now. అంటే మార్కెట్ క్యాప్లో అది ఎలిజిబుల్ అయింది BEL స్టాక్. Okay. దట్ మీన్స్ BSE సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి. 30 companies are chosen by BSE by the market capitalization సార్టింగ్లో వచ్చిన కంపెనీస్లో. దాంట్లో మెజారిటీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఐటీ ఉంటాయి BSEలో. అంటే అవి ఉన్నాయి బికాస్ దే హ్యావ్ బీన్ డిరైవింగ్ మార్కెట్ క్యాప్ అండ్ గెటింగ్ ది షేర్స్ అప్ అండ్ ప్రైసెస్ అప్. వాటితో పాటు సరిసమానంగా BEL కూడా దాంట్లో ఆ లిస్ట్లో చేరిపోయింది. ఇప్పుడు ఇట్ విల్ బి రోల్డ్ అవుట్ ఇంటూ BSE సెన్సెక్స్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్. అంటే అందరి హొరైజన్లో వచ్చేస్తుంది. BEL విల్ బి పర్చేజ్లో వచ్చేస్తుంది అందరి ఆటోమేటిక్గా. సో జస్ట్ బికాస్ యూ హవ్ సీన్ ఎ వార్ అండ్ వీ హ్యావ్ సార్ట్ ఆఫ్ వన్ ఇట్ వెరీ కన్విన్సింగ్లీ. సో వీ షుడ్ రష్ టు బై డిఫెన్స్ స్టాక్స్? మేబీ నాట్, మేబీ ఎస్. అంటే మనం జస్ట్ బికాజ్ వీఆర్ ఇన్ ఏ వార్ లైక్ సినారియో, లేకపోతే ఎప్పుడో వార్ రావచ్చు, ఇండియా చూసి చాలా బాగుంది, మన గంగోగా ఉన్నాం మనం అని అనుకుని మనం కొనేయాలంటే కాదు. మనం అన్ని డెసిషన్స్ కూడా కొంచెం అనలైజ్ చేసి తీసుకోవాలి. ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూడాలి, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉంది. బికాస్ దీస్ కంపెనీ ఆల్సో కాన్స్టెంట్లీ ఇవాల్యుయేట్ టెక్నాలజీ అండ్ అప్గ్రేడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. They seek out global partners and their own technology upgrades చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం అగ్నివీర్ అని చాలా ఉన్నాయి మన టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్స్, అప్గ్రేడ్స్ మన దగ్గర. ఇలాంటి ఏ కంపెనీస్ దగ్గర ఉన్నాయి, ఎలా చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్ ఎక్కువ రాకపోవచ్చు బికాజ్ ఆబ్వియస్లీ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది డిఫెన్స్ టెక్నాలజికల్ ఇన్పుట్స్ వాటిలో. We should most probably put one and one together, arrive at the final answer. అలాగే గవర్నమెంట్ పాలసీస్ టువర్డ్స్ హిస్ కంపెనీస్. గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ ఎ స్ట్రాంగ్ పాలసీ. అందరికీ డిఫెన్స్ ఆర్డర్స్ ఇచ్చేది గవర్నమెంట్ కూడా. వాళ్ళ ట్రయల్ పీరియడ్స్ లాంగ్గా ఉంటాయి, ప్రైసింగ్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. సో ప్రాఫిటబిలిటీ సార్ట్ ఆఫ్ కంట్రోల్ బై గవర్నమెంట్ అని చెప్పుకోవాలి. అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. ROI కెన్ టేక్ లాంగర్ టైం. సో డిఫెన్స్ అనగా స్టాక్ కొనేసి మనం పెరిగిపోతుందంటే పెరగకపోవచ్చు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రియలీ గో అప్ ది ల్యాడర్. అండ్ జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్,
ఇప్పుడు వార్స్ కానీ ఎక్కువ అవుతున్నప్పుడు ది డిమాండ్ ఫర్ దీస్ థింగ్స్ గో అప్, ఆర్మ్స్ అమ్యునిషన్స్ రియలీ గో అప్. రైట్. మన ఇండియా వారే ఎక్కర్లేదు, ఇండియా ఆల్సో ఎక్స్పోర్ట్స్ లాట్ ఆఫ్ అమ్యునిషన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ టు అదర్ కంట్రీస్. రైట్. మేబీ నాట్ ది బెస్ట్, అట్లీస్ట్ ది లెసర్ కంట్రీస్, స్మాల్ కంట్రీస్ ఇండియా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆల్రెడీ. మన బ్రహ్మోస్ మిసైల్స్ అవ్వచ్చు, లేకపోతే అదర్ థింగ్స్ ఇండియా ఇస్ ఎక్స్పోర్టింగ్ యాక్టివ్లీ. సో ఆ జియో పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో ఎక్కడ కొంచెం అవసరం ఉందా అని డెఫినెట్గా మనం అనలైజ్ చేసుకుంటే కూడా నా ఉద్దేశంలో జియో పొలిటికల్గా అవసరం పడుతూనే ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ ది వే కంట్రీస్ ఆర్ బిహేవింగ్ దీస్ డేస్ నౌ. రైట్. ఎవరు మాట వినట్లేదు ప్రపంచంలో. సో ఎవ్రీబడి ఈజ్ ఎట్ వార్ విత్ సంబడి అట్ సమ్ పాయింట్ అలా ఉంది ప్రస్తుతం అన్ఫార్చునేట్లీ. ఆ సినారియో మనకి డిమాండ్ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఎస్, డిఫెన్స్ స్టాక్స్ కొనాలంటే కెన్ హ్యావ్ యాక్టివ్లీ, యూ కెన్ కీప్ ఇన్ రాడార్, buy when right time is there, when the market, when it gives opportunity to purchase, I think we should jump at it and buy. That's my view only. ఓకే. సో డిఫెన్స్ స్టాక్ కొనొచ్చు, బట్ మెయిన్ థింగ్ మనం మైండ్లో పెట్టుకునేది ఏంటంటే, ఒకటి దాట్ మీరు చెప్పినట్టు వీ షుడెంట్ ఎక్స్పెక్ట్, అంటే షార్ట్ టర్మ్లో మనము ఎక్స్పెక్ట్ చేయవద్దు ఫస్ట్ అయితే. ఎగ్జాక్ట్లీ. లాంగ్ టర్మ్లో ఉండాలి. అంటే మన ప్రతి కంపెనీ నీడ్ నాట్ నెసెసరీ గెట్ యూ ది డిజైర్డ్ ప్రాఫిట్స్. దాన్ని స్టడీ చేసి మనం చేయాల్సి వస్తుంది. ఓకే. సో కొంచెం రిస్కే అంటారు. అవును, రిస్క్ ఉంది. ఇఫ్ యు ఆర్, ఇట్ మైట్ టేక్ టైం, బట్ ఒకవేళ వార్స్ వస్తే ఆ టైంలో పెరగొచ్చు. సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ రిస్కీ థింగ్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ మనీ ఇన్ దిస్ స్టాక్. ఐ పుట్ ఇట్ దిస్ వే, వార్స్ వస్తాయనే కాదు, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రామ్ చాలా విగరస్గా అవ్వబోతోంది. Okay. Given the theatre in which we are right now operating, India, Pakistan, China, Bangladesh and other countries, ఎప్పుడు కొంచెం మనకి స్ట్రెస్ ఉండనే ఉంటుంది. సో రెడీనెస్ ఎప్పుడు ఉండాలి ఇండియాకి. ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ద ఎజెండా ఆఫ్ ఇండియా. ఇండియా వాంట్స్ బికమ్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ డిఫెన్స్ ఎరీనా. మొన్న ఇండియా పాకిస్తాన్ ఆ టెన్షన్లో India's performance is seen as one of the best in the world recent times. Right. Nobody expected Indian armory or Indian arms or in technology to so superior to other countries. In West Aashirpothund, Israelis are surprised. Right. A point may come, Israelis buy our defense exports and talk at the undi, which is ultimate feather in the cap for Indian scientists, defense scientists. Right. సో రిస్క్ అయితే కొంచెం ఉంది ఎప్పుడూను. ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ ఓన్లీ, నో డౌట్. కానీ ఎస్, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ది రిటర్న్స్ టు కమ్ హియర్. ఓకే. సో సార్, మా వ్యూవర్స్కి చాలా చక్కగా చెప్పారు దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ టు గెట్ ఇన్ టు డిఫెన్స్ స్టాక్, థింక్ ట్వైస్, బికాజ్ ఇట్ మైట్ టేక్ టైమ్, ఇట్ విల్ బీ ఫర్ లాంగ్ టర్మ్. సో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.